take your books and read something. No, ma'am. Better ready అవుతున్నావు ఈవినింగ్ బ్లాక్ ఎస్. సో ఇవాళ మనం ఈవినింగ్ రొటీన్ చేస్తున్నాం అనమాట. వెల్కమ్ టు అవర్ ఈవినింగ్ రొటీన్. Yes. సో లేవండి మేడం, చదవాలి. అమ్మ నేను చదవాను. ఈవినింగ్ రొటీన్. ఎస్. హే గాయ్స్, నా ఈవినింగ్ రొటీన్ అయితే ఫస్ట్ పిల్లలతోనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళ స్కూల్లో ఏమేమి జరిగింది, ఏమేమి చేశారు, హౌ వాస్ దేర్ డే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ టు మీ అనమాట. దే విల్ షేర్ విత్ మీ. అండ్ నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అదంతా వినడం. వాళ్ళతో అలా కాసేపు మంచిగా కూర్చొని టీ తాగుతూ వాళ్ళ ప్రజెన్స్ని ఎంజాయ్ చేస్తా డైలీ ఈవినింగ్ అయితే. ఇంకా హౌ వాస్ దేర్ డే అనేది కంప్లీట్గా ఈచ్ పిన్ టు పిన్ మొత్తం చెప్తారు. వాళ్ళకి ఇంకా బుక్స్ తీసేయండి అని మనం వెంటనే అలా చెప్పొద్దు. కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి దే విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ వెన్ వి టాక్ విత్ దెమ్. టైం స్పెండ్ చేసినప్పుడే ఎనీథింగ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద స్కూల్ గుడ్ ఆర్ బ్యాడ్ దే విల్ షేర్ విత్ అస్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ షేర్ విత్ అస్. అండ్ సో నా ఈవినింగ్ రొటీన్లో అయితే ఇదైతే కామన్ పక్కాగా ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మాట్లాడేసి కొంచెం వాళ్ళ హోంవర్క్స్ అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత ఐ విల్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ద గార్డెన్ వర్క్స్. కొంచెం నేను గార్డెన్ వర్క్స్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వచ్చి నాతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. గార్డెన్ పెడుతూ కూర్చున్నామా, ఇక్కడ రౌడీ బేబీ అయితే ఇక్కడ లేదు, అది ఇక్కడ లేదంటే అది ఎక్కడో ఒక దగ్గర ఏదో పెంట చేస్తుందని అర్థం. నాకు తెలిసి అది ఏదో చేస్తుంది, వెళ్ళి చూద్దాం అదేం చేస్తుందో. నాకు తెలిసి ఏదో ఒక పెంట చేస్తుంది ఉంటుంది. హే గాయ్స్, వెల్కమ్ టు ఈవినింగ్ రొటీన్. Lucky Betta, say hi. Hi guys, like, share and subscribe to our channel. మా లక్కీ బెట్ట హోంవర్క్ చేసుకుంటుంది వచ్చిన. గుడ్ గర్ల్. అయితే చాలా మెస్సీగా ఉంది గాయస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే చిందర వందరు ఉంది. వెల్కమ్ టు ద మెస్సీ కిచెన్. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేశారనమాట మనం. అదేంటి అంటే కిచెన్ మేక్ఓవర్ చేద్దాం అనుకుంటున్నా. సో వర్క్స్ అన్నీ పెండింగ్ పడినాయి అనమాట. ఇక్కడ మా రౌడీ బేబీ అయితే రెడీ అవుతుంది. దేనికి బెటర్ రెడీ అవుతున్నావు ఈవినింగ్ బ్లాక్? ఎస్, సో క్యూట్, సో క్యూట్. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ చెప్పా మరి. వెల్కమ్ టు మై. ఓకే బెట్ట, పాలు వేసినావా? కాలేవా? తాగేసే ఫాస్ట్. వెరీ గుడ్. సో ఇవాళ ఏం చేసినావు స్కూల్లో? ఏమేమి క్లాసెస్ చెప్పింది? యోగా డే. యోగా చేసినావా లేదా మరి? ఏమేమి చెప్పించింది? ఎక్సర్సైజ్, డాన్స్, యోగా. ఓ వావ్, సూపర్. సో ఇప్పుడు మనము బ్రేక్ ఇచ్చింది. ఓ, మనకు బ్రేక్ కంపల్సరీ కదా. కదా. సో ఇప్పుడు మనం ఈవినింగ్ రొటీన్ చేస్తున్నాం అన్నమాట. ఈవినింగ్ రొటీన్. ఎస్. నువ్వు డైలీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తావు చెప్పు. నేను ఫ్రెండ్స్ అబ్బాయి పాలాగి రాసుకుంటా. రాసుకొని మళ్ళీ 1 అవర్ ఆడుకొని వెళ్ళి ఈరోజు కూడా మేము సినిమాకి వెళ్తున్నాం. చాలా పెద్ద ఉంది లిస్ట్ ఇవాళ కదా. ఎస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నువ్వు డైలీ స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తావు చెప్పు. మేము ఫ్రెష్ అప్ అయ్యి పాలాగి రాసుకొని 1 అవర్ ఆడుకొని ఆడుకోవడం మాత్రం పక్కా. సినిమాకి వెళ్తాం. సినిమాకి వెళ్ళి మళ్ళీ డైలీ సినిమాకి వెళ్తాను. ఈరోజు ఒక్కరోజు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. సో ఏం చెప్తావు మన సబ్స్క్రైబర్స్ అందరికి? ఏదో ఒకటి
ఏదో ఒకటి కాదే, ఇక్కడ చూసి చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Like. మంచి కూర్చో. Like, share, and subscribe. వాట్ బేటా? See my handwriting? వావ్, సూపర్ సూపర్ సూపర్. బెటర్ టేక్ యువర్ బుక్స్ అండ్ రీడ్ సంథింగ్. No, ma'am. ఇందాక ఏం చెప్పినాను? చదువుతా అని చెప్పినావు కదా, తీసి చదువు మరి. సో గాయస్, ఈవినింగ్ రొటీన్కి వచ్చారు. రెస్పాన్స్ని బట్టి మార్నింగ్ రొటీన్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం, ఏముంటుంది ఇంకా ఇల్లు పని వంట అంతే ఉంటుంది ఈవినింగ్ రొటీన్ అంటే. బట్ ఈవినింగ్ రొటీన్ అయితే ఎప్పుడు సేమ్ ఉండదు, సో చేంజ్ అవుతూ ఉంటుంది. డైలీ నా ఈవినింగ్ రొటీన్ అయితే సేమ్ అయితే ఉండదు. ఏంది బేటా, ఏమో చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నాన్న? ఏం ఆడుకుంటున్నావు? కుంట బిచ్చ గీసుకుంటున్నావా? అబ్బో, చూడండి మా రౌడీ బేబీ ఇంట్లోనే కుంటకి చాడుతుందంట. సో గీస్తుంది అనమాట. ఇవి వైట్ దాంట్లో మీద కనపడదు నాన్న. సో డైలీ ఇట్లా నాకు ఏదో ఒకటి ఉంటుంది. ఇదంతా మెస్ అనమాట, వీళ్ళు క్రియేట్ చేసే మెస్. సో నా పెట్టాను గీసేది. ఈడ కనిపిస్తుంది ఈడ. ఓకే, చేసుకోను బయట. ఓ హలో, ఏమైంది? పడుకున్నావు? ఓ రౌడీ బేబీ, ఏమైంది? పడుకున్నావు? గెట్ అప్ అండ్ రీడ్. హలో, లేవండి మేడం, చదవాలి. నేను చదవాను. ఎందుకు? ఏమైతుంది? అదే ఏమైతుందని అడుగుతున్నా. అబ్బా, రెండు ఎట్ ఏ టైం వస్తున్నాయా? నాకు తెలుసు, చదవమనేసరికి అన్నీ వస్తున్నాయి కదా. ఇంకా ఇంట్లో వర్క్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అయితే నేను నా మొక్కల్ని లుక్కేసి వస్తా. మీకు తెలుసు కదా, నాకు మొక్కలంటే ముందే ప్రాణమని. సో పూటకి వాటిని 10 సార్లు అయినా చూసుకోండి, నాకు మనశ్శాంతిగా ఉండదు అనమాట. అలా గార్డెన్లోకి వెళ్ళి కొంచెం వాటరింగ్ చేసి, ఏమైనా పెస్ట్ ఉన్నాయా లీవ్స్కి, లేదంటే ఏదైనా డ్రై లీవ్స్ ఉంటే తీసేయడము, అలా ఏదో ఒక వర్క్ ఉంటుంది గార్డెనింగ్లో. వర్క్ అనేది అబ్బా చెప్పకూడదు, ఇంకా అంత వర్క్ ఉంటుంది. బట్ ఐ ఫీల్ సో హ్యాపీ టు డూ ఆల్ దీస్ వర్క్స్ అనమాట. అండ్ నాతో పాటు పిల్లలు కూడా పైకి వచ్చి కాసేపు ఈవినింగ్స్లో అట్లా టైం స్పెండ్ చేస్తారు. ఎంతసేపు ఉన్నా అస్సలు బోరే కొట్టదబ్బా అసలు. అండ్ నిజంగా ఇట్లా ప్లాన్స్ మధ్యలో స్పెండ్ చేయడం అనేది ఈవినింగ్ టైంలో ఒక పెద్ద స్ట్రెస్ బస్టర్. చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ మైండ్కి చాలా రిలాక్సింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు నేను మా డ్రాగన్ ఫ్రూట్ బర్డ్స్ చూపిస్తాను. గైస్, ఇవే మన డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అనమాట. ఆల్రెడీ 2 ఫ్రూట్స్ అయినాయి ప్లాంట్కి. సో ఇవి డ్రాగన్ ఫ్రూట్స్. ఇక మనం యుద్ధానికి సిద్ధం అవ్వాల్సిందే. ఒక సైడ్ ఏమో లక్కీ బిడ్డకి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ తన మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ వాస్, ఐ హ్యావ్ టు మేనేజ్ ఆల్ ద వర్క్స్ ఎట్ ద సేమ్ టైం. ఒక పక్క ఇక్కడ వర్క్స్ చేస్తూనే ఒక పక్క తనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇదంతా ఒక టైప్ ఆఫ్లో జరుగుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పటికి అయిపోయింది తోమడం అయితే. అండ్ ఇక్కడైతే నేను తొందరగా రైస్ అండ్ టొమాటో పప్పు చేద్దామని ఇంకా పెట్టేస్తున్నాను. ఎందుకంటే మూవీకి వెళ్ళాలి కదా, టైం అవుతుంది ఒక పక్క. అండ్ తొందరగా ఆ వంట కంప్లీట్ చేసేసుకుంటే రెడీ అవ్వచ్చు అనేసి ఐ స్టార్టెడ్ కుకింగ్.
సో గాయ్స్ ఇంతటితో బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మూవీకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు కూడా నేను వెళ్ళి రెడీ కాకపోతే ఇంక ఉంటుంది అంతే. సో గుడ్ నైట్ అందరికీ. Like, share and subscribe, please. Bye. Thank you for watching.